ఇవాళ యూత్ మీటింగ్ ఎలా ఉండబోతుందో దేవుడి వాక్యం వినాలన్న చాలా ఆసక్తిగా ఉంది. అవును మహి. ప్రైజ్ లార్డ్ అమ్మా, కూర్చోండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు మన యవ్వనస్తుల కూడికలో అంశం వచ్చి ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. ఈ లోకంలో ఎన్నో రకాల బంధాలుంటాయి. అవన్నీ మనల్ని ఏదో రకంగా బాధిస్తూనే ఉంటాయి. క్రీస్తు ప్రేమ ఒక్కటే అంతం వరకు సహాయిస్తుంది. ఈ బాధించే బంధాలను మనల్ని బంధిని చేసి ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతాయి. దేవుని ప్రేమ ఒక్కటే మనల్ని మరణంలో కూడా విడిచిపెట్టదు. ఈ బాధించే బంధాల కోసం శుద్ధులమైపోతారు. సహించే క్రీస్తు ప్రేమకై సాక్షిగా ఉంటారు. నిజం మీదే. దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. స్తుతులకు సింహాసన ఆసీనుడా, నీకే వందనాలు దేవా. నీ పిల్లలమైన మమ్మల్ని దీవించి ఆశీర్వదించము. మా జీవితాలలో నీకు మొదటి స్థానం ఇచ్చి నీ మొదటి ప్రేమను మేము కనుగొని ఎల్లప్పుడూ నాయన ప్రేమను మర్చిపోక ఆ జీవితాలలో నీకు మొదటి స్థానం ఇచ్చుటకు సహాయం చేయము. సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే చెల్లునుగాక. ఆమేన్. కీర్తి, అక్క చెప్పిన వాక్యం చాలా బాగుంది కదా. అక్క చెప్పినట్లే దేవుడే మన ఫస్ట్ లోగా ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనం దేవునికి మన లైఫ్ లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఏమంటావు? అవును మహి, ఈరోజు దేవుడి వాక్యం చాలా ఆత్మీయంగా ఉంది. దేవుడు మనతోనే మాట్లాడారు. దేవుడు ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు. నువ్వు చెప్పినట్లే మన లైఫ్ లో గాడ్కే ఫస్ట్ ప్లేస్ ఇద్దాం. సరే పడపడా, టైం అవుతుంది. చర్చ్ లో పరిచర్య చేయాలి కదా. అవును కీర్తి, పరిచర్య చేసి ఇంటికి వెళ్దాం. హలో కీర్తి. చెప్పు మహి. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మనం ఎప్పుడు కలుసుకునే పార్క్ దగ్గరికి వచ్చాయి. ఓకే, వస్తుందా మహి? సరే. ఏంటి మహి, ఏమైంది? అంతా బానే ఉంది కదా. కాదు కీర్తి, నేను నిన్ను చాలా మిస్ అవుతానేమోనే. అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. మేబీ 1 year వరకు మనం కలవకపోవచ్చు. బట్ మన స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనే. నిన్ను విడిచి వెళ్ళాలని చాలా బాధగా ఉంది కీర్తి. అవునా, ఇట్స్ ఓకే మహి. 1 year తర్వాత ఇక్కడికే వస్తావు కదా, సో బాధపడకు. మనం మళ్ళీ కలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మన ప్రామిస్ గుర్తుంది కదా. ఎప్పుడు బైబిల్ రీడింగ్, ప్రేయర్ నిర్లక్ష్యం చేయొద్దు. మొదటి ప్రేమను మర్చిపోవద్దు. దేవుడు పరిచర్యలో కొనసాగు. ఓకే కీర్తి, వెళ్ళొస్తా. బాయ్. బాయ్. వావ్ వావ్, అమ్మ ఇల్లు చాలా బాగుంది కదా. అవును తల్లి, కానీ ఇక్కడ కీర్తి లాంటి ఫ్రెండ్ దొరికితే బాగుండు కదా. నేను కీర్తిని చాలా మిస్ అవుతున్నానమ్మా. చూడబ్బా మహి, ఒక 1 year నాన్న తర్వాత నీ ఫ్రెండ్ నువ్వు కలుసుకోవచ్చు. అప్పటి వరకు నా కోసం ఓపిక పట్టు. నువ్వు గుడ్ గర్ల్ కదా, ఏసే నీకు తోడుగా ఉంటారు. ఓకే అమ్మా. అయ్యో, మహికి ఇంకా ఫ్రెండ్స్ ఎవరు దొరకలేదు అనుకుంటా. తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది. నాకేమో ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. తనకు ఒక ఫోన్ కొనిస్తే బాగుంటుంది. సర్ప్రైజ్ గా ఇస్తాను. అమ్మా, ఎప్పుడు వచ్చావు? మహి, నీ కోసం ఏం తెచ్చానో చూడు. అమ్మా, నా కోసం ఫోన్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అవును తల్లి, దీన్ని మిస్యూజ్ చేయకు. మంచిగా వాడుకో నాన్న. మహి, మిక్చర్ తింటావా? మహి, టైం అవుతుంది. బైబిల్ చదువు.
మహి ఏం చేస్తున్నావు రా? నా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రా, నేను చాలా అలసిపోయా. అమ్మా నేను ఫోన్ చూస్తున్నా, నువ్వే వెళ్ళి తీసుకోపో. మహికి అనవసరంగా ఫోన్ కొనిచ్చినట్టుందా? తను చాలా ఫోన్ కొనిట్ అయిపోయింది. నాకేమో ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. బైబిల్ చదువుతుందో లేదో, ప్రేయర్ చేస్తుందో లేదో. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇదంతా నా వల్లే జరిగింది. తను నా ఫ్రెండ్ మహీలోనే ఉంది, కానీ చూడడానికి అలా కనిపించడం లేదు. ఒకసారి వెళ్ళి మాట్లాడి చూద్దాం. హే మహి, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? మమ్మీ ఎలా ఉన్నారు? కీర్తి, అమ్మ నేను బానే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు? మేము వచ్చి 1 వీక్ అవుతుంది. ఓ అవునా, సరే మహి, చర్చికి వెళ్దాం. చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతుంది. యూత్ మీటింగ్ అంటే నీకు ఇష్టం కదా? వెళ్దాంలే కీర్తి, రేపు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నీతో మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో. చూడు, అక్కడికి వెళ్ళాక మా అమ్మ కొత్త ఫోన్ కొనిచ్చింది. ఇన్స్టాలో రీల్స్ తీస్తున్నా, యూట్యూబ్ లో షార్ట్స్ తీస్తున్నా. మా అమ్మ నేను ఎన్ని ఫొటోస్ దిగామో చూడు. సరే గానీ బైబిల్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు కంప్లీట్ చేసావు? బైబిల్ నైట్ కూడా చదువుకోవచ్చు, కానీ ఈ ఫోన్ లో చూడు, ఈ ఫోన్ లోనే ప్రపంచం అంతా ఉంది. సరే పదమహి, చర్చిలో కొత్త బుక్స్ వచ్చాయంట, వెళ్ళి చదువుదాం. ఎగ్జిబిషన్ కి వెళ్దాం పద, అక్కడ అన్ని ఉంటాయి. లేదు చర్చికి వెళ్దాం. లేదు ఎగ్జిబిషన్ కి వెళ్దాం పద. లేదు చర్చికి వెళ్దాం పదా. నీ బిహేవియర్ చాలా చేంజ్ అయింది. అసలు నువ్వు నాకు చేసిన ప్రామిస్ గుర్తుందా? ఎందుకు ఇలా లోకానుసారంగా ఉంటున్నావు? దేవుడి సహవాసాన్ని కోల్పోతుంది. కీర్తి, నేను బానే ఉన్నా, నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అదే ఒక లైఫ్, ఈ టైంలో కాకపోతే ఏ టైంలో ఎంజాయ్ చేస్తారు చెప్పు. గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, బట్ ఎంజాయ్మెంట్ హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా. ఇది ఇదే అది అదే. నీలా ఉండడం నాకు రాదు. నాకంటూ ఫ్రెండ్స్, రిలేటివ్స్, హ్యాపీనెస్ చాలా ఉన్నాయి. సో ప్లీజ్, నా భక్తి ఏంటో నాకు తెలుసు. ఇక మీదట ఈ టాపిక్ మన మధ్యలో తీసుకురా. సరే మహి, నాకే అన్నీ తెలుసు అనుకుంటే నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. బట్ ఒకటి గుర్తుంచుకో, ఈ లోకంలోని బంధాలన్నీ నిన్ను బందీని చేస్తాయి. దేవుడి ప్రేమ ఒకటే, బంధంలో కూడా నిన్ను విడిచిపెట్టదు. నీకు ఇది ఇప్పుడు అర్థం కాదు. ఇట్స్ ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ మా. సరే కీర్తి, నా కాల్ వస్తుంది. ఐ విల్ టాక్ టు యూ లేటర్. అబ్బా మహి, నాకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. ఇది ఒక 2 days బయట వరకు వెళ్ళొస్తాను. జాగ్రత్తగా ఉండు తల్లి. ఓకే అమ్మా, త్వరగా వెళ్ళరా. బాయ్. బాయ్ తల్లి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే. ఎవడైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. అవును కదా, మహి కూడా ఈ లోక ప్రేమలో పడి దేవుడి ప్రేమను మర్చిపోయింది. మహి కోసం ప్రే చేయాలి. మహి ఖచ్చితంగా దేవుడి ప్రేమను తెలుసుకుంటుంది. ఏసయ్య, మహిని కాపాడండి. ఏసయ్య, మహిని మొదటి ప్రేమను మరచి లోకంలో ఘటించిపోతుంది. మీరు తప్పకుండా సహాయం చేసి తనను రక్షించండి ఏసయ్య. మహి నేను కలిసి మళ్ళీ చర్చిలో పరిచర్య చేయాలి ఏసయ్య. నీ ప్రేమను తను తెలుసుకోవాలి దేవా. నా స్నేహితురాలు ఎడల కృప చూపి నడిపించు ఏసయ్య. ప్రార్థన ఆలకించి సహాయం చేయి దేవా. ఆమేన్. హలో, చెప్పండి. మహిమనా అండి? అవునండి. మీ మమ్మీకి యాక్సిడెంట్ అయిందండి. అవునా? అవునండి, ఇక్కడ అడవి ప్రాంతం వల్ల తప్పిపోయారు. ప్లీజ్ అండి, మా మమ్మీ ఎక్కడున్నా వెతుకుందండి. వెతుకుతున్నామండి, మా ప్రయత్నం చేస్తున్నాము. మీ ప్రయత్నం మీరు చేయండి. ఓకే అండి, మా ప్రయత్నం మేము చేస్తాం. మా మమ్మీతో పాటు నేను వెళ్ళినా బాగుంది. పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారుగా, నేను వాళ్ళకి కాల్ చేసి చూస్తా. హలో స్నేహ. చెప్పవే. మా మమ్మీ కనిపించట్లేదంటే మీ డాడీ పోలీస్ ఆఫీసర్ కదా, నాకు కొంచెం హెల్ప్ చేయమని చెప్తావా? సారీ మా, నేను వెకేషన్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్ బాయ్. వినవే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాకు సహాయం చేస్తారు. ఇప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారు? మా అత్తయ్య ఉంది, మా అత్తయ్య కాల్ చేసి చూద్దాం. హలో అత్తయ్య. చెప్పమ్మా. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట అత్తయ్య. అవునా? ఇప్పుడే ఫోన్ వచ్చింది అత్తయ్య. ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. అమ్మ మీకు సహాయం చేసింది అత్తయ్య, నాకు కూడా వెతకడంలో. లేదమ్మా, సారీ, మేము పెళ్లికి వచ్చాము, మేము తర్వాత కాల్ చేస్తాము. చెప్పేది అత్తయ్య. అయ్యో, అత్తయ్య వాళ్ళు కూడా సహాయం చేయట్లేదు. నేను ఇప్పుడు ఎక్కడా నెట్టాలి, నాకేం చేయాలో అర్థమే కావట్లేదు.
మహి, ఏమైంది? అలా అయిపోయావేంటి? అసలు ఎందుకు ఏడుస్తున్నావే? కీర్తి, అమ్మ కనిపించట్లేదంటే నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదే. ప్లీజ్ కీర్తి, నాకు సహాయం చేయవా? సరే ఏడవక్కి, అసలు ఏమైందో చెప్పు. కీర్తి, అమ్మకి యాక్సిడెంట్ అయిందంటే కీర్తి, కార్ దొరికిందంటే, కానీ అది అడవి ప్రాంతం వల్ల అమ్మ మిస్ అయిందంటే కీర్తి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కీర్తి. నా వాళ్ళందరికీ కాల్ చేసి చూసా, ఎవరు నాకు సహాయం చేయట్లేదు. ప్లీజ్ కీర్తి, నాకు సహాయం చేయవా? ప్లీజ్ కీర్తి. ఏమీ కాదులే మహి, మనం వెళ్ళి ప్రే చేద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు, కంగారు పడకు. అవును కీర్తి, దేవుడు సహాయం చేస్తాడు, కానీ అలాంటి భక్తిహీనులకు కాదు. నేను దేవుణ్ణి ఎంతో మోసం చేశాను. నా తండ్రిని నేను నిర్లక్ష్యపరిచాను. ఈ ఫోన్కి ఎడిట్ అయిపోయిన ఆత్మ జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకున్నాను. అన్నీ తెలిసి కూడా పాపిగా జీవిస్తున్నాను. ఐ యామ్ ఏ చీటర్. నా తండ్రి నన్ను క్షమించడు. ఆయన నేను క్షమించు అని అడగటానికి కూడా అర్హత లేదు కీర్తి. మహి ప్లీజ్ ఏడవకుమా. హే మహి, ఇటు చూడు. నేను నీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? ఈ లోకంలోని బంధాలన్నీ నిన్ను బందీని చేస్తాయి. దేవుడు ప్రేమ ఒక్కటే మరణంలో కూడా నిన్ను విడిచిపెట్టదు. ఈ లోక ప్రేమలన్నీ గాయపరుస్తాయి, కానీ దేవుడి ప్రేమ ఒక్కటే అంతం వరకు సహిస్తుంది, క్షమిస్తుంది, భరిస్తుంది. మనమైనా సరే మనుషులను ఆధారం చేసుకుంటాం. దేవుడి ప్రేమ అంతం లేనిది. ఆ ప్రేమ గాయం కడుతుందే గాని గాయపరచదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. పద ప్రార్థిద్దాం. నువ్వు మర్చిన నీ మొదటి ప్రేమను మరలా చేపట్టు. నా దేవుడు నన్ను క్షమిస్తాడా? నాలాంటి పాపులను కూడా క్షమిస్తాడా? అవునా కీర్తి, ఒకే ఒక అవకాశం ఇవ్వమని నేను నా తండ్రిని వేడుకుంటాను కీర్తి. సరే పద మహి, మా ఇంటికి వెళ్ళి ప్రార్థిద్దాం. హా కీర్తి. మహి, 1 వీక్ అయింది కదా, ఇంకా అమ్మ జాడ తెలియలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? చూడు కీర్తి, నా దేవుడు నన్ను క్షమించాడు. నాకు నమ్మకం ఉంది. నేను విడిచినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన చిత్తం ఏదైనా సరే నాకు అంగీకారమే. నాకు నమ్మకం ఉంది. నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటున్నాను మహి. ఏ కీర్తి, అమ్మ క్షేమంగానే ఉందంట కీర్తి. దేవుడు మన మొర ఆలకించాడు కీర్తి. అమ్మయ్య, దేవుడికే మహిమ. థ్యాంక్ యూ లార్డ్. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. అవును పద, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. ఈ లోకంలో బంధం ఏదైనా సరే ఎప్పుడు బాధిస్తుంది,
క్రీస్తు ప్రేమ ఒక్కటే అంతవరకు సహిస్తుంది. అయినా సరే మనం బాధించే లోకబంధాలనే కోరుకుంటాం, సహించే క్రీస్తు ప్రేమని కాదనుకుంటాం. ఈ లోకబంధాలు నిన్ను బంధిని చేసి ఎప్పుడైనా సరే విడిచి వెళ్ళిపోతాయి, కానీ క్రీస్తు ప్రేమ ఒక్కటే మరణంలో కూడా నిన్ను విడిచిపోదు. సో నిస్తమా, అవకాశం నీదే. బాధించే లోకబంధాలతో శిథిలమైపోతావు, సహించే క్రీస్తు ప్రేమకై సాక్షిగా ఉంటావు. నీవు నీ సొత్తు కాదు, వెలబెట్టి కొనబడ్డావు అని మాత్రం మర్చిపోకు. ఈ లోకబంధాల కోసం పరితపించి క్రీస్తు మొదటి ప్రేమను మరిచిన వారికి మరలా దేవుని మొదటి ప్రేమను తెలియచేయాలని చేసిన మా ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆత్మీయంగా ఈ సువార్త మిమ్మల్ని బలపరిచినచో అనేక మందిని బలపరిచి క్రీస్తు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుని కృప సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.